ఏకాదశి పూజ మంచిగా జరిగిందనమాట. ఇది సాటర్డే తీసిన చిన్న మినీ వ్లాగ్. సాటర్డేవా సండేవా అని చిన్న డౌట్ అయితే ఉంది నాకు, ఏకాదశి ఎప్పుడు ఏంటి అని. కానీ మా నాన్నగారు అయితే సాటర్డే అని చెప్పారనమాట. సాటర్డే పూర్తిగా ఏకాదశి ఉందని చెప్పి ఆ రోజు చేసుకోమన్నారు. అందుకని చెప్పి మార్నింగ్ లేచి మంచిగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తులసిమాల స్వామివారికి వేసేసి మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. షోడశోపచార పూజ చేసుకున్నాను. స్వామివారికి ఇలా తులసిమాల వేయగానే ఒక రకమైన కళ వచ్చేస్తుందండి. మామూలుగానే ఆయన చాలా అందంగా ఉంటారు, తులసిమాల వేయగానే ఇంకా అందం రెట్టింపు అయినట్లు అనిపిస్తుంది నాకు. ఇంకా మా ఇంట్లో పూసిన మందార పువ్వుతో అయితే మంచిగా స్వామివారిని అలంకరించుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ప్రసాదం చేయాలి. గోధుమ నూక ప్రసాదం నాకు వీలైనంత వరకు ఎప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఏకాదశి రోజు. సో ఇవాళ కూడా గోధుమ నూక ప్రసాదం అయితే చేస్తున్నాను. అలా చేసి స్వామివారికి అయితే నివేదన చేసేస్తున్నాను. ఇంకా ఇవాళ లంచ్లోకి పాలకూర పప్పు, కాకరకాయ వేపుడైతే చేశాను వితౌట్ ఆనియన్స్ అనమాట. సో ఇంకా మంచిగా ఇవాళ అయితే పూజ అంతా చేసుకున్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి ఆన్లైన్లో నుంచి. ఇది బ్లెండర్ అనమాట. ఇదేమి కొలాబరేషన్ కాదు, నా ఓన్ పైసలతో తీసుకున్నది అనమాట. ఏంటి అంటే బ్లెండర్ పాడైపోయిందండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. దీంట్లో ఎక్కువగా నేను మజ్జిగ, అలాగే చిన్న చిన్న వెల్లుల్లి, అల్లం ఇలాంటివి ఏమైనా పేస్ట్ చేయడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటారనమాట, జ్యూసెస్ చేయడానికి. అది పాడైపోయిందనమాట. పైన లోపల కనిపిస్తుంది కదా డూ నాట్ రిమూవ్ అని, ఆ షీట్ అయితే వచ్చేసింది అనమాట. దానివల్ల అది పాడైపోయింది. అది యూస్ చేసి కూడా నేను వచ్చేసి ఒక 6 years అలా అయిందనమాట. మంచిగా పనిచేసింది. విటమిన్ బుల్లెట్ అది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిందనమాట. అప్పటికి ఇంకే కంపెనీలు రాలేదు. సో అది మంచిగా పనిచేసింది. ఆ తర్వాత ఇప్పుడైతే నేను అలాంటిదే మళ్ళీ తీసుకుందామని చూసి ఈ కంపెనీది అయితే తీసుకున్నానండి, టర్టల్ది. ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అనమాట. అయితే నాకు ఈ సిల్వర్ కలర్ బాగా నచ్చింది. సో ఉన్న వాటిలో మంచిగా నా బడ్జెట్లో చూసుకుని తీసుకున్నాను. అలాగే రివ్యూస్ అన్నీ కూడా చూసాను అనమాట, మంచిగా అనిపించింది. ఇంకా మిగతావన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ ఆల్రెడీ మనం మిక్సీ వాడుతున్నాం కదా, ఈ బ్లెండర్కి అంత రేట్ ఎందుకు పెట్టాలి అని చెప్పి నేనైతే బిలో 2000 లోగానే చూసుకున్నాను. ఇది అరౌండ్ 1700 అలా పడింది అనమాట. సో కొత్త ప్రోడక్ట్ అయితే ఇవాళ యూస్ చేస్తున్నాను కాబట్టి మంచిగా పసుపు ఇంకా గంధంతో బొట్లు అయితే పెట్టేశాము. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానిమ్మ జ్యూస్ చాలా బాగా వచ్చింది, స్మూత్గా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కువ రోజులు అవ్వలేదు కాబట్టి మంచిగా రివ్యూ అయితే చెప్పలేను, కానీ ఓకే బాగుంది. సో నెక్స్ట్ మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.